నగర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిర్మించిన సనత్ నగర్ లోని మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. నేడు సీఎం రేవంత్ రెడ్డి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వ జాతీయ ఆసుపత్రి ప్రాంగణంలో 22.6 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 1070 కోట్ల భారీ వ్యయంతో ఈ ఆసుపత్రిని నిర్మించారు. ఇప్పటికే మే నెల నుంచి ఓపీ సేవలను ట్రయల్ రన్ గా నిర్వహిస్తున్నారు. రోజు 200 నుంచి 250 మంది వరకు రోగులు వైద్య సేవలు పొందుతున్నారు. కార్డియాక్, నెఫ్రాలజీ, యూరాలజీ, అవయవస్ మార్పిడి, ట్రామా విభాగాల్లో ప్రధానంగా ప్రత్యేక వైద్య సేవలు అందించనున్నారు. వీటికి అనుబంధంగా మరో 37 విభాగాలు పనిచేయనున్నాయి. నిమ్స్ తరహాలో ఎంసీఆర్ టీమ్స్ కు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించారు. ఆసుపత్రి నిర్వహణకు అవసరమైన నిధులను సొంతంగా సమకూర్చుకోవాల్సి ఉన్నప్పటికీ తొలి 5-6 ఏళ్ల పాటు ప్రభుత్వం గ్రాంట్ల రూపంలో ఆర్థిక సహాయం అందించనుంది. వాస్తవానికి గత ఏడాది డిసెంబర్లో, ఆ తర్వాత ఉగాది నాటికి ఆసుపత్రిని ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. అయితే నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో ప్రారంభోత్సవం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు పనులన్నీ పూర్తి కావడంతో నేటి నుంచి ఎంసీఆర్ టీమ్స్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, పెద్దవారం అందుబాటులోకి రానుంది. శ్రీజ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపట్లోనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా ప్రారంభించనున్నారు. అయితే ఇది 22.6 ఎకరాల్లో అదే 1070 కోట్లతో నిర్మించిన ఈ భారీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొత్తం 1082 పడకలతో సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. అందులో 300 ఐసీయూ బెడ్స్, అయితే రోజుకు 200 నుంచి 250 మంది వరకు రోగులు ఇక్కడికి అత్యాధునిక వైద్యం అందించుకున్నారు. ముఖ్యంగా కార్డియాక్, నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాల్లో ప్రత్యేక సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది. అయితే అలాగే అవయవ మార్పిడి, ట్రామా సేవలకు ప్రత్యేక కేంద్రంగా కూడా ఈ టీమ్స్ ఆసుపత్రి పనిచేయనుందని చెప్పేసి కూడా ఇప్పుడు డాక్టర్స్ చెప్పన్నారు. అయితే హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రిపై ఆధారపడే వాడికి ఇది పెద్ద ఊరట. ప్రారంభోత్సవం కోసం ఆసుపత్రి వద్ద పెద్ద భారీ ఏర్పాటు చేశారు. సీఎం రాకతో పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు పూర్తయ్యి ప్రారంభం తర్వాత సీఎం ఆసుపత్రిలో వివిధ వార్డులను కూడా సందర్శించే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే మొత్తంగా హైదరాబాద్ వైద్య రంగంలో ఇది ఒక మైలురాయిగా అటు మర్రి చెన్నారెడ్డి టీమ్స్ ఆసుపత్రి ప్రారంభంలో పేద మధ్య తరగతి ప్రజలకు అత్యుత్తమ వైద్యం ఉచితంగా లేదా అతి తక్కువ ఖర్చుతో అందుబాటులోకి రానుంది. క్షణక్షణం అప్డేట్స్ తో వైపు అధికారులు కూడా రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ పవన్.